తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే శిక్ష ఉంటుంది, ఒకేలాంటి శిక్ష ఉంటుంది. టీడీపీలో మాత్రం ఇది భిన్నంగా కనిపిస్తున్నది. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం అన్న సూత్రాన్ని ఏపీ అధికార పార్టీ పాటిస్తున్నది. అధినేత అనుసరిస్తున్న తీరు టీడీపీ శ్రేణులకే విస్మయం కలిగిస్తున్నది. మనిషికో రకంగా చంద్రబాబు చర్యలు. వాకాటి, దీపక్ రెడ్డి విషయాల్లో వేర్వేరుగా వ్యవహరిస్తున్న సీఎం. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారని పార్టీ నుంచి వాకాటి సస్పెన్షన్. ఫోర్జరీ పత్రాలతో పోలీసులకు అడ్డంగా దొరికిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. దీపక్ రెడ్డిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు పంపిన పోలీసులు. ఇప్పటి వరకు దీపక్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోని చంద్రబాబు. చంద్రబాబు ద్వంద్వ నీతిపై పార్టీలో వెల్లువెత్తుతున్న విమర్శలు. వాకాటికి ఒక న్యాయం, దీపక్ రెడ్డికి మరో న్యాయమా అని ప్రశ్నలు. ఇద్దరూ టీడీపీ ఎమ్మెల్సీలే. ఇద్దరూ చేసింది తప్పే. తప్పు చేసినప్పుడు పార్టీ పరంగా ఒకే రకమైన శిక్ష విధించాలి. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం ఒకరికి శిక్ష విధించారు, మరొకరి విషయంలో మౌనంగా ఉన్నారు. శిక్ష పడింది టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు. సిబిఐ అధికారులు ఆయనింట్లో సోదాలు అలా ముగించారో లేదో వాకాటిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. హైదరాబాద్లో 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములను నకిలీ పత్రాలతో జేసీ బ్రదర్స్ అల్లుడు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కబ్జా చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు దీపక్ రెడ్డిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపారు. గతంలోనూ దీపక్ రెడ్డిపై అనేక కేసులు హైదరాబాదులో నమోదై ఉన్నాయి. అయినా చంద్రబాబు దీపక్ రెడ్డిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. దీపక్ రెడ్డిని జైలుకు పంపి 24 గంటలు గడిచినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. వాకాటిపై వేగంగా చర్యలు తీసుకున్న చంద్రబాబు దీపక్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీపక్ రెడ్డి విషయంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కించడం వెనుక మరో కారణముందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి. జేసీ బ్రదర్స్ అండదండలతోనే దీపక్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీపక్ రెడ్డిపై చర్యలకు దిగితే వారిద్దరూ నోటి దురుసుతో తనపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే భయంతోనే చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారనే వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బ్యాంకులకు గతంలో 100 కోట్ల రూపాయలు శటగోపురం పెట్టారు. వీరిలో సుజనా చౌదరి చంద్రబాబు బినామీ కాగా, మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి లోకేష్ కనుసన్నల్లో విశాఖలో జరుగుతున్న భూకుంభకోణాలకు మూలస్తంభంగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ పెద్ద ఎత్తున బ్యాంకులకు రుణాలు ఎగవేసినా చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినా చంద్రబాబు కనీసం నోరు కూడా మెదపలేదు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష చివరి రోజైన ఈరోజు ఎక్కడో మాట్లాడుతూ ఉద్యోగుల్ని హెచ్చరించారు. అవినీతికి పాల్పడితే వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి, చిన్న ఉద్యోగుల్ని, కింద స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటామని బెదిరించడం నారా చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. అయితే ఆ పార్టీలో పనిచేస్తున్న పెద్ద తలకాయల విషయంలో మాత్రం ఒకరి విషయంలో ఓ రకంగా, ఇంకొకరి విషయంలో ఇంకో రకంగా వివరిస్తున్నారు. మాట్లాడుకుందాం దాని గురించి. నాగార్జున జాయిన్ అయ్యారు మనతో గుంటూరు నుంచి, అట్లాగే లక్ష్మతి రాజా విజయవాడ నుంచి జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్లో వాకాటి నారాయణ రెడ్డి తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు, ఆయన అరెస్ట్ కాగానే ఆయనను పార్టీని సస్పెండ్ చేశారు. అంటే తమ రాష్ట్రంలో అరెస్ట్ అయిన వారిని సస్పెండ్ చేశారు. తెలంగాణలో ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి దీపక్ రెడ్డిని వదిలేసినట్టున్నారు సస్పెండ్ చేయకుండా. నిజమే, అలాంటి డౌట్ రావడానికి ఆస్కారం ముఖ్యంగా ఓటుకు నోటు రేవంత్ రెడ్డి విషయంలో మనం చూసినట్లయితే
తెలంగాణలో అఫెన్స్ జరిగినటువంటి రేవంత్ రెడ్డి కానీ దీపక్ రెడ్డిని కానీ వీరందరినీ కూడా వదిలేసి అక్కడ వారి ప్రాంతంలో జరిగినటువంటి వారిని వదిలేయడం అనేది కొంతవరకు మీ అనలైజేషన్ కరెక్టే అనిపిస్తుంది. ప్రజలకు చూసినా తేటతెల్లం అవుతుంది. మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా బహిరంగంగా విజువలైజ్ అయి దొరికినారు కదా. సరే ఇప్పుడు ఈ కేసులు అంటే కనీసం డాక్యుమెంటేషను, లీగలు, కోర్టులు, పోలీసు వాళ్ళకే తెలుస్తుంది. కానీ పండు ముదుసలి నుంచి తెలంగాణలో చిన్నపిల్ల వాళ్ళ కాలం నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఎన్ని నోట్లతో పట్టుబడ్డారు, వారు మాట్లాడిన మాటలు ఏంటి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారి వాయిస్, రామకృష్ణారెడ్డి గారు ఫోరెన్సిక్లో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారా? చేయలేదే. సో మీరు గతంలో చూసినట్టయితే మీరు సీనియర్ జర్నలిస్ట్, మనం అంతా కలిసి ఉన్నాం. ఆ రోజు జన్మభూమి ప్రోగ్రాంలో హెలికాప్టర్ మీద శ్రీకాకుళం పోయి ఒక అటెండర్ విధులకు సరిగా నెగ్లిజెంట్ యాటిట్యూడ్ ఉంది అని చెప్పి సస్పెండ్ చేసి రావడం, ఇటువంటి షో చాలా చేశారు. మరి తన పక్కనే నిత్యం ఉండేటటువంటి ఎమ్మెల్సీలు అంటే ఎవరు అసలు? వారి స్వయంగా నిర్ణయించుకొని నామినేటెడ్ అయినటువంటి వారి రకంగా, నేను అంటే కంగారు ఎనిమల్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళ బ్యాగ్లో ఉంటారు కదా పిల్లలు, అలాంటి వాళ్ళు వీళ్ళు. మరి అటువంటి వారిని సస్పెండ్ చేయకుండా కంగారు ఎనిమల్ పెట్టుకున్నట్టుగా ఆ రకంగా పెట్టుకోవడం వారి జేబులో అనేది వారికే చెల్లింది. రెండో విషయము, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ భూ కుంభకోణాలు అనేది అక్కడ వైజాగ్లో జరుగుతూ ఉంది, ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ రెండింటి విషయంలో కూడా టీడీపీ పాత్ర ప్రముఖంగా కనిపిస్తూ ఉంది. అందులో వారి అనుచరులు అక్కడ మీరు చెప్పినటువంటి పేర్లు, ఐ డోంట్ నో వెదర్, అంటే నేనేం అలిగేషన్ చేయట్లేదు, మీ అనలైజేషన్లో చూపించినటువంటి 2 పేర్లు కూడా అక్కడి ప్రాంతం నాయకులు, టీడీపీకి చెందినటువంటి నాయకులు. ఇక్కడ భూ కుంభకోణంలో దీపక్ రెడ్డి వారి నాయకులే, ఓటుకు నోటు కుంభకోణంలో వారి నాయకులే. ఈ రకంగా టీడీపీ మొత్తం ఈ రకమైన వ్యవహార శైలి కనిపిస్తూ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రజలకేం మెసేజ్ ఇస్తాం, మిగతా కార్యకర్తలకేం మెసేజ్ ఇస్తాం? ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు కార్పొరేట్ శక్తులలో బందీ అయినటువంటి చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ సిబిఐ మనం ఒకటి పదే నేను ఈ మధ్య కాలంలో చెప్తా ఉన్నాను, మోడీ గారి పంజరంలో, అంటే ఎవరు గవర్నమెంట్ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో వారికి సిబిఐ కానీ స్వయం ప్రతిపత్తి గల కేంద్ర సంస్థలు కొంతవరకు నిరాశపరుస్తూ ఉన్నాయి ప్రజలకు. పదే చెప్పుకుంటున్నాం. అయితే సిబిఐ అనేది స్వతంత్ర సంస్థ కాదు, కేంద్ర హోంశాఖ అధీనంలో పనిచేస్తుంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది, కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఎన్నికల కమిషన్ కానీ, ఈడీ కానీ, లేదా ఇటువంటి దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ, నేను ఈ మధ్యన ఒకటే చెప్తా ఉన్నాను, మోడీ గారి చేతిలో పంజరంలోని రామచిలుకలు. రామచిలుక జోస్యం ఎట్లా ఉంటుందంటే మీకు బాగా తెలుసు, రమ్మన్నప్పుడు బయటకు వస్తాయి, చెప్పమన్న జోస్యం చెప్తాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి, అవి ఎక్కడ పోవు. ఆ రకంగా మోడీ పంజరంలోని రామచిలుకల్లాగా సిబిఐ వ్యవహరిస్తూ ఉంది. మీరు చూసినట్టయితే గణాంకాలు R&D, సాక్షి టీవీకి చాలా బాగుంటుంది R&D మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, లేదా ఇప్పుడు ఈనాటి ఎన్డీఏ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద, ఎస్బి చవాన్ నుంచి మీరు ఈ రోజు వరకు తీసుకున్నట్టయితే ప్రతిపక్ష నాయకుల మీదనే కేసులు ఉంటున్నాయి తప్ప అధికార పక్ష నాయకుల మీద ఉండట్లేదు. సరే ఉంటే స్టేలు వచ్చడం అనేది అది సెపరేట్ చర్చ. అయితే ఇక్కడ నేనేమంటానంటే సిబిఐ కూడా కొంతవరకు ఎన్డీఏలో ఒంటి చేత్తో చక్రం దింపుతాను, నేను మేనేజ్ చేస్తాను, భారత రాష్ట్రపతిని నేనే నిర్ణయించాను, ఆ రోజు తెలంగాణ రాకుండా నేనే అడ్డుపడ్డాను, ఇలాంటి వ్యాఖ్యలు వారు స్వయంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి సిబిఐ అనేది చంద్రబాబు ఇన్వెస్టిగేషనా అనే డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఈడీ కట్టలు నోట్లు ఉన్నప్పుడు మనం కారులో కొన్ని ఒక 10 లక్షల రూపాయలు తీసుకుపోయినా, 5 లక్షల రూపాయలు తీసుకుపోయినా పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఇవి ఎక్కడి అని అంటే మనం చూపించాల్సినటువంటి పరిస్థితి. మరి ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఒక ప్రభుత్వాన్ని కూలదేసే కుట్రలో భాగమైనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ ఎటువంటి చర్య తీసుకోలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరగలేదు, సిబిఐ తనంతట తాను ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాకిటి రామరెడ్డి మీద మరి వీరే చేయించినారా? వాకిటి నారాయణ రెడ్డి గారి మీద మరి చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ లాగా సిబిఐ ఏమన్నా ఎన్డీఏని ఇట్లా ఫోర్స్ చేసి ఏమైనా చేయించినారా అనే డౌట్లు కూడా వస్తాయి. సరే వీటన్నిటికి కూడా వెరిసి నేనేమంటానంటే మీరు అన్నారు చూడండి, ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం, అలా జరగకూడదు. కాన్స్టిట్యూషనల్లో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది చట్టం చెప్తుంది. పార్టీలో కూడా ఏంటంటే మీరు చూసినట్టయితే సెటిల్మెంట్లు ఈ మధ్యకాలంలో ఎంఆర్ఓ ఏదో మైండ్స్లో ఉంటే ఆమెను పిలిపించి అక్కడికి ఈయన సెటిల్మెంట్ చేయడం, ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నాకు కూడా కొంతవరకు బాధేస్తుంటుంది. అటువంటి ఇంకో అనుమానం కూడా వస్తూ ఉన్నది చాలామందికి, ఏమిటి అంటే మీరు దీపక్ రెడ్డి మీద పార్టీ చర్యలు తీసుకోకపోవడానికి, తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే
రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడుకున్నామో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు ఈయనను కూడా అట్లే కాపాడుకుంటాం అని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని ఒక ప్రచారం ఉంది. ఒక్కటి అమర్ గారు మీరు గమనించాలి, చర్చ తెలంగాణలో దీని మీద కూడా నేను ఒక వారం రోజుల నుంచి నేను అన్ని టీవీ ఛానల్లో చెప్పాను. ఎప్పుడు చర్చ వస్తుంది, మా మీద అలిగేషన్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఈ కుంభకోణాన్ని బయటపెట్టి ప్రభుత్వం కేసులు పెట్టి ఎన్ని సెక్షన్లు, ఒక 10-12 సెక్షన్లు పెట్టి మేము చాలా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ కూడా చేశామే. రేవంత్ రెడ్డి గారిని అయినా కానీ మళ్ళీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని. సరే, ఇన్ఫ్లుయెన్స్ గురయ్యేటటువంటి నాయకులు కేసీఆర్ గారే అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు కేసీఆర్ గారు వచ్చి ఉంటాయి? మరి ఆ ఇన్ఫ్లుయెన్స్లకు వెలిసి ఒక రాష్ట్ర సాధన చేసాడా లేదా? ఈ రోజు మీరు అదొక్కటే గీటురాయి మనకి, మన అందరం తెలుసు. ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఒకవేళ మేనేజ్మెంట్ గురైతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేనా? వారు మేనేజ్మెంట్ గురి కానటువంటి నాయకులు మాకు అదృష్టవశాత్తు తెలంగాణ ప్రాంతం నుండి ఉండడము, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఉండడం, ఇలాంటి భూబకాసురులను కానీ ఓటుకు నోటు కేసులో కానీ ఇటువంటి అన్యాయాలని ప్రభుత్వం బయటికి తీసుకొచ్చినాక ఎన్ని చర్చలైనా జరగవచ్చు. తెలుగుదేశం పార్టీలో అనేక మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఒకరి మీద ఆరోపణలు వచ్చినాయి, రాష్ట్ర మంత్రుల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు, వాళ్ళని బర్తరఫ్ చేయరు మంత్రివర్గంలోంచి. ఆ తర్వాత అరెస్ట్ అయిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు దీపక్ రెడ్డిని. అట్లాగే గతంలో 50 లక్షలు ఇస్తూ పట్టుబడి విజువల్స్తో దొరికిన రేవంత్ రెడ్డి పార్టీ కార్యాధ్యక్షుడిగా ఉంటాడు తెలంగాణలో. ఇవన్నీ ఏం జరుగుతుంది? మనతో రవిచంద్రారెడ్డి జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి. వారితో మాట్లాడదాం. తర్వాత నాగార్జున గారి దగ్గరికి, లక్ష్మీపతి రాజు దగ్గర పోదాం. చెప్పండి. ముఖ్యంగా చంద్రబాబు వాకాటి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేసి పార్టీ నుంచి ఇప్పుడు దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే, మీరు రాకముందు నేను శ్రీనివాస్తో ఏమంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో దొరికాడు కాబట్టి, తన ప్రభుత్వం పట్టుకుంది కాబట్టి, తన ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి దీపక్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని సేవ్ చేసుకుంటున్నారా? అట్లనే కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు మామూలుగా సమన్యాయం అనేది ఎప్పుడు నొక్కి చెప్తుంటారు. సమన్యాయం అని చెప్తే ఒకరికొక న్యాయం చేయడమే ఆయన దృష్టిలో సమన్యాయం. గతంలో కూడా చెప్పాం, ఇలా అంటే ఆయన 2 వేళ్ళు 2 కళ్ళ సిద్ధాంతానికి, 2 రకాల న్యాయాలకి, 2 రకాల మాటలకి, 2 రకాల వాదనలకి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ 2 వేళ్ళ సంకేతం విక్టరీ సంకేతంలా చూపిస్తారు. కానీ ఆయన చెప్పగానే చెప్తారు ఏమని అంటే, నా దగ్గర 2 సిద్ధాంతాలు ఉంటాయి, అవునైతే ఏ ప్లాన్ లేకపోతే బి ప్లాన్, అంతేగాని దానికోసమే కాకుండా ఇద్దరికి 2 న్యాయాలు ఉంటాయి. ఇద్దరు ఎమ్మెల్సీలు అయినప్పటికీ 2 రకాల న్యాయాలు. వాకాటి నారాయణ రెడ్డి గారికి ఒక న్యాయం, దీపక్ రెడ్డి గారికి ఒక న్యాయం. పట్టుబడినా పర్లేదని ఒక స్టేట్లో నుంచి కాపాడుకోవచ్చు అనే ధీమా, అది కూడా వాకాటి నారాయణ రెడ్డి గారి మీద కూడా అంత తొందరగా చర్యలు తీసుకోవడానికి కారణం, ఆ సమయంలో నెల్లూరులో ఆయన నారాయణ కొడుకు చనిపోయినప్పుడు అక్కడికి రావడం, పరామర్శకు రావడం, ఆ సమయంలోనే దాడులు జరగడంతో చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి మీడియా చుట్టుముట్టింది కాబట్టి తీసుకున్నారేమో అని కూడా మాకు అనిపిస్తుంది. అంతేకాకుండా అంత ఎఫెక్టివ్గా న్యాయం చేసి ఇన్స్టెంట్గా ఒకరిని సస్పెండ్ చేసేదాకా పోయినప్పుడు మరి వాకాటి నారాయణ రెడ్డి గారికి తీసుకున్న న్యాయమే దీపక్ రెడ్డి గారికి రావాలి, అదే సుజనా చౌదరి గారికి రావాలి, అదే గంటా శ్రీనివాస్ గారికి కూడా రావాలి. మరి వీళ్ళందరికీ న్యాయం ఎందుకు జరగదు అంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులో ఏం లేరు, అందరూ ఆర్థిక నేరాల్లోనే ఉన్నారు. ఆర్థిక నేరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఎందుకు చేస్తున్నారు? దాని గురించి మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సమన్యాయం అనేదాన్ని ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం, ఇప్పుడు 2 న్యాయాలు కూడా అయిపోయినాయి, ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం చేస్తున్నారు. ఆయన దాన్ని ఆలోచించుకోవాలి. అది కాకుండా మా శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత మెతక వైఖరి ఏదైతే ఉందో, ఓటుకు నోట్ల కేసులో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు నువ్వు దొరికిన దొంగ బహిరంగ సభలో కేసీఆర్ గారు విమర్శించిన తీరు, నైజము, ఎక్కడ పోతావు బిడ్డ అన్న బెదిరించిన తీరు, ఇవన్నీ కూడా ఈ 2 ప్రభుత్వాల మధ్య వారధిగా వెంకయ్యనాయుడు గారు బీజేపీ ద్వారా ఏదైతే ఒత్తిడికి గురి చేశారని ప్రజలు భావిస్తున్నారో, ఆ ప్రజలు భావించేది నిజమైన క్రమంలో మాత్రమే ఈరోజు ఈ చర్యలన్నీ నానుతా ఉన్నాయి. ధైర్యంగా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఇంకొకరు దొరికారు. ఈ రోజు ఇంకొకరు దొరికినప్పటికి కూడా ఏమవుతుంది, ఒకరు దొరికారు అదే ఫార్ములా వాడదాం అంటే అరెస్ట్ చేస్తారు, ఫైల్ తయారు చేస్తారు. మీరు అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని, ఒక నిమిషం, ఒకటోసారి మీరు అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్, నేను చెప్పలే ఆ మాట, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఒకటోసారి అంటే నేను రెండోసారి దీపక్ రెడ్డి గారి విషయం చెప్పబోయేది. ఒకటోసారి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చక్కగా తెలుగుదేశం ఆఫీస్ పనిచేస్తుండే. తెలంగాణలో కూడా మేము అధికారంలోకి వస్తుంటామంటారు. ఈరోజు ఆ కేసు దొరికింది, మీకు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం కారణం అని అనుకుంటున్నారు అందరూ. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్కి అద్దుద్రం తరలిపోయింది.
ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బల్లలు కూడా లేవు, 2-3 అటెండర్లు తప్ప ఎవరు లేరు. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని పెద్ద బోర్డు పెట్టారు, పార్టీ ఆఫీస్ కాదన్నట్టు. అంటే దాని మీనింగ్, ఒక కేసు మీకు దొరికితే ఒక ప్రయోజనం మీరు సాధించుకునే దానికి ఆ ఫైల్ని మీరు కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ రోజున దీపక్ రెడ్డి దొరికాడు. ఏనండి సార్, మీరు అనుకుంటే చాలా చేయగలరు, కానీ మాకు తెలుసు ఆ విషయం. ఈ రోజు ఇంకొకటి దొరికింది కాబట్టి హైకోర్టు విభజన తొందరగా ఏమైనా పూర్తి చేయించుకుంటారేమో అని కూడా మేము ఆశపడతా ఉన్నాం. అంటే మీకు ఒక్కో ఫైల్ దొరికినప్పుడు వాళ్ళతో ఏమన్నా బేరసారాలు ఆడుకుంటున్నారా? గతంలో మీ ఇద్దరు చంద్రులు ఏ విధంగా ప్రవర్తించారు, ఒకరినొకరు ఇండియా పాకిస్తాన్ లాగా గదమాయించుకున్నారు. ఆ తర్వాత మీరిద్దరు ఆజన్మ శత్రువుల్లాగా పోయి మిత్రులాగా తయారయ్యారు. మాకేం అబ్జెక్షన్స్ లేవు, కానీ ఇక్కడ వచ్చిందల్లా చట్టం దాని పని దాన్ని చేయనించట్లేదు. ఇక్కడి నుంచి బెదిరింపులు హుంకారాలు ఏమయ్యాయి, దాని ప్రయోజనాలకు తీసుకుంటున్నారు. రవిచంద్ర రెడ్డి గారు, అంటే ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2 ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు ఎట్లున్నామనే చర్చ కాకుండా ఒకే పార్టీలో అధికార పక్షంలో ఒకరి పట్ల ఒక రకంగా ఇతరుల పట్ల ఆ పార్టీ అధినేత ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం. మనం నాగార్జున తోటి లక్ష్మీరాజుతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తా. కరుణాకర్ మీరు మాట్లాడతారు కానీ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలన 3 ఏళ్ళు పూర్తయింది. వాళ్ళకి రేపటికి ఆయన ప్రమాణ స్వీకారం చేసి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని చూస్తే భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలే కనిపిస్తున్నాయి ఎక్కువగా. వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు ఒకటే వారు రవి గారు మాట్లాడిన దాంట్లో నాకు అభ్యంతరకరమైన వాక్యం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రభుత్వంతో అనుసంధానించుకొని ముందుకు పోతాం. అనుసంధానం కాదు, చర్చతో సఖ్యతతో ముందుకు పోతాం. కేంద్ర ప్రభుత్వంలో మేము మిత్రపక్షం సమన్వయం చేసుకుంటూ పోవాల్సిందే. ప్రాంత అభివృద్ధి గురించి ఒక కృష్ణా రివర్ వాటర్ ఉంది, లేకపోతే ఒక రోడ్ లేయింగ్ ఉంది, ఏవైనా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం కేసులున్నా వారి మీద, ఆ పార్టీ మీద వ్యతిరేక భావజాలం ఉన్నా, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేక భావజాలం ఉన్నా మనకు తప్పదు కదా. బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో, మహారాష్ట్రతో చర్చలు జరుపుకున్నాం, ఒక ప్రయోజనం పొందిన అక్కడ బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు పక్క రాష్ట్రంతో ఆ రకంగా చర్చలు జరపాల్సి వస్తే జరపాల్సినటువంటి అవసరం ఉంది. లేదా కేంద్ర ప్రభుత్వంతో కూడా మిత్రపక్షం కాకపోయినా చర్చలు జరపాలి. రాజధర్మంతో పరిపాలించేటటువంటి వారికి ఇది అవసరం. వి గాట్ యువర్ పాయింట్. ఒకసారి మన నాగార్జున గారితో మాట్లాడండి. నాగార్జున గారు, 3 ఏళ్ల పాలన ఇవాళకి 3 ఏళ్ళు ముగిసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎట్లా చూస్తున్నారు మీరు? సార్, అందరికీ నమస్కారం. అమర్ గారు నమస్తే, చెప్పండి. రేపటికి 3 సంవత్సరాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు అవుతా ఉంది సార్. అవును. ఎన్నికలప్పుడు దరిదాపు 600 పైగా వాగ్దానాలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయితే అయిన వెంటనే సంతకాలు ఒక 5 సంతకాలు చేశాడు. ఈ 3 సంవత్సరాలలో ఒక్క హామీ కూడా నిర్వర్తించలేదు సార్. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాడు. ఈ రాష్ట్రంలో పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ప్రజలు ఆ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. చివరికి ఓటు నోటు కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాను గాలికి వదిలేశాడు. ప్రజా సంక్షేమ కథలను గాలికి వదిలేశాడు. ఈ రాష్ట్రంలో మట్టి, ఇసుక అమ్ముకొని కోటాను కోట్లు దండుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ సెక్టారు, రైతు, మహిళ, విద్యార్థి, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఎవరికి ఏ ఒక్క సహాయం అందే పరిస్థితి రాష్ట్రంలో లేదు. చివరికి పరిపాలన అశ్రిత పక్షపాతంతో పరిపాలన కొనసాగుతూ ఉంది. అడిగే వాళ్ళకి ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఏదైనా విషయం మాట్లాడుతూ ఉంటే దాని మీద అభూత కల్పనలు, ఆయన అసెంబ్లీలో మాట్లాడించే పరిస్థితి లేదు. ఆయన చేస్తున్నటువంటి అనేక దీక్షలను ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల పరిపాలన పూర్తిగా చీకటి పరిపాలన మయమైపోయింది సార్. ఈరోజు చూస్తూ ఉన్నావు, ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రస్ఫుటంగా నేను ముఖ్యమంత్రి అయినాక ఈ హామీ ఇచ్చా, ఈ హామీ నిర్వర్తించారని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరికీ లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ దేవుడు భూములు మిగలలేదు, ఆ డీకేటీ భూములు మిగలేదు, ఎస్సీ ఎస్టీల భూములు మిగలలేదు, ఎస్సీ ఎస్టీల స్థితిగతులు మెరుగుపరచడానికి ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదు. ఏ అంశం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధోగతిలో ఉంది.
ఇప్పుడే చర్చ జరిగింది. కొంతమందినేమో ఆ పార్టీలోనే ఈరోజు ఒకళ్ళేమో అరెస్ట్ చేయిస్తూ ఉన్నారు, ఒకళ్ళేమో పట్టించుకోవట్లా. ఈరోజు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు ఎప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్, అంటే జంట పద్దు విధానం. అవసరమైతే ఒక పద్దు మోస్తాడు, ఒక కన్ను తెరుస్తాడు. ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రిగా జరగబోతా ఉన్నాడు. ఈ రాబోయే 2 సంవత్సరాలు కూడా ఏ జరిగే పరిస్థితి కూడా లేదు సార్. నాగార్జున గారు ఒక్క మాట చెప్పండి. ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్సీలే, వాకాటి నారాయణ రెడ్డి గారి మీద చర్య ఎందుకు ఉంది, రేవంత్ రెడ్డి మీద కానీ దీపక్ రెడ్డి మీద కానీ చర్య ఎందుకు లేదు పార్టీ పరంగా? నేను ఒకటి అదే చెబుతా ఉన్నాను సార్. ఈ రాష్ట్రంలోనే కాదు, ఆ పార్టీలో కూడా అశ్రిత పక్షపాతం నెలకొని ఉంది. ఈరోజు వాకాటి నారాయణ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీపక్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈరోజు సదావత్ భూములు కాజేసిన వాళ్ళ దగ్గర నుంచి 4 లక్షల కోట్ల పైగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి, లేదా అగ్రిగోల్డ్కి సంబంధించి వాళ్ళ కుమారుడు ఇన్వాల్వ్ అయ్యింది. కానీ మరి విశాఖపట్నంలో భూములు వాళ్ళ కుమారుడు ఇన్వాల్వ్ అయ్యింది. కానీ ఏ అంశంలో కూడా ఎవరి మీద చర్యలు తీసుకోవాలా? కొంతమంది మీద తీసుకుంటూ ఉంటారు, అవసరమైతే వాళ్ళు వదిలేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచే రాజకీయ పరిజ్ఞానమే అవసరమైతే పెట్టడం, లేకపోతే కొట్టడం. కొట్టే కార్యక్రమంలో వాకాటి నారాయణ రెడ్డి గారు వెళ్ళిపోయాడు, దీపక్ రెడ్డి గారు పెట్టే కార్యక్రమంలో నిలబడిపోయాడు. అట్లాగే అనేక అంశాలు ఉన్నాయి. ఆ పార్టీలో కూడా అందరూ హాయిగా ఉండాలని లేదు. అవసరాన్ని బట్టి వాడుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది 3 ఏళ్ల పాలనని? సార్ 3 ఏళ్లలో ఇచ్చిన హామీలు మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏవైతే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ చెప్పడం జరిగిందో, బెల్ట్ షాపుల సంగతి దేవుడు కానీ మొబైల్లోనే ఈరోజు మందు దొరుకుతుంది. ప్రతి విలేజ్లో ఈరోజు మొబైల్ పాయింట్లోనే దొరుకుతా ఉంది. ఆ విధంగా కాకుండా ఇకపోతే రైతులకి మేము ఇన్ని కోట్లు ఇచ్చాం, 22,000 కోట్లు ఇచ్చాం, దాదాపు అన్ని ఇచ్చాం అంటున్నారు. ఈ లెక్కలన్నీ ఎవరికి కావాలి? ఏ ఒక్క రైతునైనా పాస్బుక్లు పూర్తిగా అతనికి హ్యాండ్ ఓవర్ అయినాయా? అందరూ వడ్డీలు కట్టారా, అసలు కట్టారా, లేకపోతే ఈ రోజు వరకు వాళ్ళ పాస్బుక్లు పూర్తిగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారా? కొంతమంది రైతుల కన్నా పూర్తిగా స్వాంతనం కల్పించుంటే కనీసం ఇదిగో ఈ లెక్కలు మేము చెప్తాం, ఇంతమందికి ఇచ్చాం అని చెప్పమనండి, శ్వేతపత్రం ప్రకటించమనండి. ఈరోజు రైతుల సమస్య రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. పక్కన మహారాష్ట్రలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, తర్వాత తమిళనాడులో మన రైతులు ఢిల్లీలో ఆ విధంగా ధర్నా చేసినా, మన గుంటూరులో మిర్చి రైతులు రోడ్డెక్కి ఎంతో బాధతో మిర్చి పంటను తగలబెట్టుకున్నా, ఈరోజు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో పంట అంతా రోడ్లలో పోసినా కూడా. కానీ రైతుల సమస్యలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్డీఏ పరిపాలన జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం కలిసి పరిపాలిస్తూ ఉన్నాయి. ఈ పరిపాలించే క్రమంలో వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ అయిన మంత్రి యోగా చేసుకుంటున్నాడు. ఈరోజు నిన్న 6 మందిని కాల్ చేశారు మధ్యప్రదేశ్లో. ఈరోజు సాక్షాత్ రాహుల్ గాంధీ వెళ్ళి పరామర్శిస్తానంటే కస్టడీలో పెట్టారు. ఎంత దుర్మార్గం అంటే ఏది చేసినా కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు వరకు స్వామినాథన్ కమిషన్ అమలు చేయలేదు. బీజేపీ మేనిఫెస్టోలో కానీ స్పష్టంగా ఏముందంటే, తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా 50% ఆదాయం రైతు కల్పిస్తానన్నారు. కల్పిస్తానన్నది సంగతి దేవుడు ఎరగండి. గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తామని తెలుగుదేశం చెప్పింది, ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్న బీజేపీ చెప్పింది. మరి స్వామినాథన్ కమిషన్ ఎన్ని రోజులకు మోక్షం దొరుకుతుందో నాకైతే అర్థం కావడం. రైట్, ఒకసారి మనం లక్ష్మీపతి రాజా గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నాయకులు వారు విజయవాడ నుంచి, కార్యదర్శి మనతో విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. లక్ష్మీపతి రాజా గారు చెప్పండి, ఎన్డీఏ నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్టే, తెలుగుదేశం ప్రధాన భాగస్వామైన బీజేపీ కూడా ఆ ప్రభుత్వంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన విషయంలో అనేకమైన విమర్శలు ఈ 3 ఏళ్ల కాలంలో నిజానికి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ భూకుంభకోణాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి పెరిగిపోయిందనే విమర్శలు చాలా వస్తున్నాయి ఇతర పక్షాల నుంచి. మీ పార్టీకి సంబంధించిన విజయ్ కుమార్ రాజు గారు కూడా చెప్తున్నారు అదే మాట విశాఖపట్నం భూములకు సంబంధించి. విష్ణుకుమార్ రాజు గారు క్షమించాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇందాక మిత్రులు చెప్తా ఉన్నారు, మన రాష్ట్రం గురించి చెప్తాను. ఒక నిమిషం మన కాంగ్రెస్ మిత్రుడు రవిచంద్రారెడ్డి చెప్తా ఉన్నారు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యమైంది మధ్యప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ నా దగ్గర పిక్స్ ఉన్నాయి, అఫీషియల్గా చూపిస్తాను నేను. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది గూండాలను ఎంగేజ్ చేసి జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసి షూలు వేసుకున్న వాళ్ళు రైతాంగం పేరుతో అలజడి సృష్టించి జీన్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు రైతు బిడ్డలు కాకూడదు, రైతులు కాకూడదు. మీరు ఎప్పటికీ చెప్పండి లక్ష్మీపతి రాజా గారు. దానికి
యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేము చిన్న భాగస్వామ్యం. మాకు 4 ఎమ్మెల్యేలు మేము గెలిచాం, దాంట్లో 2 మాకు మంత్రులు ఉన్నారు. బీజేపీకి సంబంధించి 4 ఎమ్మెల్యేల్లో 2 మంత్రుల విషయంలో కానీ ఎక్కడ 2 పార్లమెంటు సభ్యుల విషయంలో కానీ ఎక్కడ అవినీతి కానీ అక్రమం అన్యాయం మా మీద ఏ రోజు ఆరోపణలే రావు. ఈ దేశంలో కూడా 283 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం సార్. సుమారు మొత్తం రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళెక్కడ కూడా మేము అవినీతి అక్రమాలకి మేము వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో స్పష్టం. మా దగ్గర కనుక ఎవరైనా అవినీతి అక్రమం చేస్తే మేము దాన్ని ఎదిరిస్తాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. మా పార్టీ నుంచి వెంటనే కూడా చర్యలు ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు చెప్పినట్టు ఇక్కడ ఈ మిత్రపక్షం సంబంధించినటువంటి రాష్ట్రాల్లో మా యొక్క మిత్రపక్షాన్ని అనేక సందర్భ రాష్ట్ర శాఖ కానీ మా బీజేపీ పక్ష నాయకులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు ఇతర నాయకులు కానీ మేము అన్ని సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా ఇబ్బందులు వస్తే ఈ యొక్క మచ్చ మా మీద కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాం. దానికి అవసరం వస్తే మా విష్ణుకుమార్ రాజు గారు కూడా ఏ రకంగా స్పందించారో తెలుసు. మా విష్ణుకుమార్ రాజు గారు ఈ అక్రమాలు కనుక బయట పెడితే ఆయన చంపేస్తామని అన్నారని స్వయంగానే మా బీజేపీ పక్ష నాయకుడు చెప్పిన విషయం మాకు మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మేమేం చేస్తూ ఉన్నామంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఇందాక మీరు అడిగారు తెలుగుదేశం పార్టీ ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని హక్కును చేర్చుకోవాలనేది వాళ్ళ యొక్క పార్టీ సొంత వ్యవహారంగా మేము భావిస్తూ ఉన్నాం. మేము దాంట్లో జోక్యం చేసుకో పార్టీ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోరు సరే. లక్ష్మీపతిరాజు గారు, పార్టీ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోరు సరే. ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి కేంద్రంలో కూడా మీతో వారు భాగస్వాములుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వాములుగా ఉన్నారు వారితో. మరి మీరు ఇట్లాంటి ఇంత తీవ్రమైన భారీ భూకుంభకోణాలకు సంబంధించి అవినీతికి సంబంధించి ఆరోపణలు రావడమే కాదు, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు అరెస్ట్ అవుతున్నారు, జైళ్లకు వెళ్తున్నారు. పక్క రాష్ట్రంలో జైలుకు వెళ్ళినారు, మీ రాష్ట్రంలో జైలుకు వెళ్ళినారు. అయినా సరే మీరు ఇంకా ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నట్టు? ఇప్పుడు మిత్రధర్మాన్ని మేము పాటించాలా, దాని తీవ్రత ఉన్నంత వరకు మేము కూడా గమనిస్తూ ఉంటుంది. మా కేంద్ర నాయకత్వం ప్రతి అంశాన్ని కూడా ఆచితూచే వ్యవహరిస్తుంది. దాన్ని సీరియస్గానే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విషయాలు ఆరోపణలు మేము చేస్తే మిత్రపక్ష విమర్శ అంటారు, మా విష్ణుకుమార్ రాజు గారు చేస్తే మా మిత్రధర్మం పాటించమంటారు. సాక్షాత్తు రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి గౌరవ మంత్రి విశాఖపట్నం జిల్లాకు చెందిన వారే చెప్పారు ఎంత కబ్జా జరుగుతుంది, ఎంత అక్రమం జరిగింది, ఎంత అన్యాయం జరిగిందని. ఇది గౌరవ ముఖ్యమంత్రి మా మిత్రపక్ష అధినేత వారు చూసుకోవాల్సినటువంటి అంశం. అయినప్పటికీ దీని ద్వారా మీరు చెప్పినట్లుగా మా పార్టీకి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితే, దాంట్లో రెండో ఆలోచన లేదు. మేము సూచనలు సలహాలు ఇస్తాం. పరిస్థితిని బట్టి సమయానుకూలంగా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా వ్యవహరిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రవిచంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. మీరు తడబడ్డ తీరే, మీరు ఇప్పుడు తడబడుతున్న తీరే. అరే నయీం కేసులో వాళ్ళు ఏదో మాకు నీతులు చెప్పగల కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి టీఆర్ఎస్ తో నీతులు చెప్పించుకున్న పరిస్థితి లేదు. ఎంతమంది ఉన్నారు, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఎందుకు కాలయాపన చేస్తారు? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. బీజేపీ ప్రభుత్వం మీద విమర్శించే అవకాశం కానీ అధికారం కానీ ఆ పక్కన మిత్రులు రవిచంద్రారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆయన ఎంత మొత్తం ఈ దేశం అంతా వాళ్లే సుపరిపాలన 60 దేశాన్ని భ్రష్టు పట్టించి అవినీతి అక్రమాలకి అన్యాయాలకి మీరు మర్చిపోయినారేమో లక్ష్మీపతి గారు ఒక్క సెకండ్ మీరు ఆరోపణ చేశారు కదా, ఒక్క సెకండ్ లక్ష్మీపతి రాజా గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు లక్ష్మీపతి రాజు గారు మీరు ఒక్కటే మేము చెప్తా ఉన్నాం. ఆనాడు మోడీ గారికి బాగా తెలుసు, మీరు మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మిమ్మల్ని ధృతరాష్ట్ర కౌగిలి అని సంబోధించారు పదే పోయినసారి వరకు, ఈ అలయన్స్ వరకు కూడా. తర్వాత మోడీ గారు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కనుక పెడితే బీహార్కు పోగలుగుతా ఉన్నాడు, కానీ నా దగ్గరికి నా బార్డర్లో వస్తే మోడీ గారికి బేడీలు తప్పయి అన్నారు. అవి అన్ని మర్చిపోయి మేము కౌగలించుకుంటాం. కర్ణుడు దుర్యోధన్ని స్నేహం మేము త్యాగం చేస్తా ఉన్నాం.
తప్పదు మాకు ఏం చేయాలి అని మీరు కర్ణుడైతే ఆయన దుర్యోధనుడు అయితే మీరు చేయండి. రెండో విషయం, మేము ఎక్కడ భయపడాల్సినటువంటి పని లేదు. మేము మా కేసీఆర్ గారి సలహా, మా యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారి సలహా వల్ల డిమానిటైజేషన్ లో మేము ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఈ రోజు స్థానిక సంస్థలు దేశంలోనే బలపడతా ఉన్నాయి. సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి రవిచంద్ర రెడ్డి గారితో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల పాలన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు లక్ష్మీపతి రాజా గారు మిత్రధర్మం గురించి మాట్లాడినారు. ఒక్కసారి నేను యూపీఏ హయాంలో రెండవసారి యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలు గుర్తు చేస్తాను. మిత్రధర్మం కారణంగా మేము ఎవరి మీద చర్యలు తీసుకోలేకపోతున్నాం, అవినీతిని అరికట్టలేకపోతున్నాం అన్నారు. ఆ ప్రభుత్వం ఏందో చూసాం, చెప్పండి. ఈరోజు బీజేపీ ప్రతినిధి గారు ఇందాక చెప్తూ మీరు అన్నట్టు మిత్రధర్మం వల్ల అలా కాస్తున్నాం అంటున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడికే ప్రాణాలకు ప్రమాదం ఉందని సాక్షాత్ శాసనసభలో ఘోషిస్తే కూడా దాన్ని కూడా కన్సిడర్ చేయడం లేదు. అంటే వాళ్ళ అధినాయకత్వానికి ఇష్టం వచ్చినంత వరకు కూడా వీళ్ళు బలవంతంగా అయినా తెలుగుదేశం పార్టీని భరించడానికి డిసైడ్ అయిపోయారు. వాళ్ళ అవినీతి కానీ, వాళ్ళ అక్రమాలు కానీ, వాళ్ళ భూదందాలు కానీ, ఈరోజు పోలవరం పేరుతో సెంట్రల్ చేయాల్సిన ప్రాజెక్ట్ని పోలవరం వీళ్ళు చేస్తూ కమిషన్లు దండుకుంటున్న తీరు కానీ, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు కిమ్మనకుండా ఉన్నారంటే ఈ కింద స్థాయి నాయకులకి ఏమైనా ముట్టట్లేదేమో. కానీ నాకు తెలిసి బీజేపీ పై స్థాయి నాయకులు చాలా సుఖంగా ఉన్నట్టున్నారు. అందుకనే మిమ్మల్ని అంచి పెడుతున్నారు. మిత్రధర్మం కాదు, పాడు కాదు, మీకు కూడా బరాబర్ లావాదేవీలు ఉన్నాయి కాబట్టే మీరు దాన్ని భరిస్తున్నారు. లేకపోతే కళ్ళకు కనపడవా? మీరు మీ అక్రమాలు కళ్ళకు కనపడుతున్నప్పుడు మనసు చంపుకొని మిత్రధర్మం అని అవినీతిని సమర్థిస్తారా? మీరు ప్రజలకు ఇదే మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా మీరు? అంటే బలవంతంగా వాళ్ళు తప్పులు చేస్తున్నా మేము వాళ్ళు కాస్తాము, మిత్రధర్మము, మాకు 2 మంత్రులు ఇచ్చారు, మేము 2 మంత్రులు ఇచ్చాం కాబట్టి మంత్రుల పదవులు ఇచ్చినందుకు మేము ఎన్నైనా భరిస్తాం. జనాలు ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నారు మీరు? కేంద్రంలో లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినాయి. మేము భరించము. కానీ సమయానుసారం అంటే ఎప్పుడండి సమయము? ఎలక్షన్ వచ్చే వరకు సమయమా? అంటే ఎలక్షన్ వచ్చే వరకు మీరు స్టెప్ తీసుకోరా? అంటే కనీసం మీరు నిలదీయరా? మేము మిత్రపక్షంగా లక్ష్మీపతి రాజా గారు సరైన సమయంలో భారతీయ జనతా లక్ష్మీపతి రాజా గారు లక్ష్మీపతి రాజా గారు మేము భరించము. లక్ష్మీపతి రాజా గారు మేము వ్యవహరిస్తాం అంతే. లక్ష్మీపతి రాజు గారు ఒక్క మాట, మీరు సరైన సమయం అంటున్నారు. ఆ సరైన సమయం ఎప్పుడు వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. నేననేది ఏమిటంటే, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక మంత్రే విశాఖపట్నం భూకుంభకోణం గురించి మాట్లాడినారు. అట్లాగే మీ పార్టీకి చెందిన మీ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడే నాకే ప్రమాదం పొంచి ఉన్నదని చెప్తున్నప్పుడు ఇంకా మీరు మిత్రధర్మం సరైన సమయం మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి అనుమానాలు వస్తాయి కదా. బీజేపీ పార్టీ దీపక్ రెడ్డి వారి విషయంలో ఎందుకు స్పందించారు? రాష్ట్రంలో ఇసుక దందా జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారని అనేక సందర్భాల్లో పత్రికల్లో, టీవీల్లో మన కథనాలు చూస్తాం. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత మిత్రపక్ష అధినేత మీద ఉంది. పార్టీ ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తా ఉంది. మరి మీరు ఆపారా? ఆపనప్పుడు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ కంటిన్యూ చేస్తున్నారు? మీ కళ్ళకు కనపడ్డట్టు చెప్తున్నారు. ఇసుక కుంభకోణం జరుగుతుంది అంటున్నారు. ఒకసారి నాగార్జున గారితో మాట్లాడదాం. ఎందుకు చేస్తారండి మీరు? రవిచంద్ర రెడ్డి గారు, మీరే చూస్తారు. లక్ష్మీపతి రాజా గారు, మీ పాయింట్ అర్థమైంది. ఒకసారి నాగార్జున గారితో మాట్లాడదాం. నాగార్జున గారు చెప్పండి. చెప్పండి నాగార్జున చెప్పండి. లక్ష్మీపతి రాజా గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా సార్, చెప్పండి. అన్నా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో మీరు ఎలయన్స్ కట్టి ముందుకెళ్తా ఉన్నారు. మేము 3 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా దగ్గర నుంచి, రైతు రుణమాఫీ దగ్గర నుంచి, నిరుద్యోగుల మోసం దగ్గర నుంచి ఈరోజు రాష్ట్రంలో ఇసుక, మట్టి దందా జరుగుతూ ఉంది. అనేక అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు జేబు సంస్థగా వాడుకుంటా ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాము. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార కక్షంతో కలిసి ఉన్నారు. మేము ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు వాళ్ళతో కలిసినప్పుడు తప్పు జరుగుతూ ఉందని ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేకపోయారు?
సో ఈ రోజుకైనా మీరు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూదందా విషయంలో మా విష్ణుకుమార్ రాజు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం చెందినటువంటి మంత్రి స్వయంగా ఆరోపణ చేశారు. దాన్ని నిరూపించవలసినటువంటి బాధ్యత గౌరవ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే సిబిఐ అడగండి, లేకపోతే మీరు సిబిఐ అడగండి, మీ దగ్గర ఉంది కదా సిబిఐ. మీరు డిమాండ్ చేయండి. ఇప్పుడు మేము అడుగుతాం సిబిఐ మాట్లాడరు అంటే మీకు రాజకీయ పక్షం కాదు, మిత్రధర్మం మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో సిబిఐ ఉంది, బీజేపీ రాష్ట్ర శాఖ అడగచ్చు కదా. ఏ రకమైన అవినీతి మచ్చని ఒక్క నిమిషం నాగార్జున గారు, లక్ష్మీపతిరాజు గారు ఒక్క నిమిషం అండి. నాగార్జున చెప్పండి సార్, చెప్పండి లక్ష్మీపతిరాజు గారిని ఒకటే అడుగుతాను, ఈ రాష్ట్రంలో పరిపాలన న్యాయబద్ధంగా ఉందా? ఈ 3 సంవత్సరాల్లో న్యాయబద్ధంగా జరుగుతా ఉందా? ఈ రాష్ట్రంలో ప్రజలకు న్యాయబద్ధంగా పరిపాలన జరుగుతా ఉందా? మేము అడుగుతున్న విషయంలో మీరు ఏ విధంగా ఉన్నారు? ఈ ప్రభుత్వ పరిపాలన గురించి మీరు చెప్పగలుగుతారా? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మీరు పంపిస్తున్నారంటున్నారు, మిత్రపక్ష అధినేత పలు సందర్భాల్లో మీటింగులు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేల దగ్గర గురించి నాకు చెప్తా ఉంది, మంత్రుల దగ్గర నాకు చెప్తా ఉంది, అధికారులు పనిచేయట్లేదు. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎక్కడన్నా గౌరవ ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నాం. మా పరిధికి నుంచే బీజేపీ మాట్లాడుతూ ఉంది. మేము మాట్లాడుతుంటే మా మీద ఏం చేస్తూ ఉన్నారు అది అందరికీ తెలుసు. మాకున్నటువంటి కొంత లిమిటేషన్స్ మాకున్నాయి. అయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కార విషయంలో కానీ, అవినీతి అక్రమాల విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో ఇసుక దందా విషయంలో కానీ, భూకంప కోణాల విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అధికారుల మీద కట్టడి చేయండి అని పదే పదే బీజేపీలో అన్ని స్థాయి నాయకులు మేము అడుగుతా ఉన్నాం. మాకు ఇక్కడ దీంట్లో రాజీ ఏమి లేదు. ఎందుకంటే ఇది వచ్చే ఎన్నికల్లో ప్రతికూలం, మాకు అనుకూలం రాకపోయినా పర్లా, మా మిత్రపక్షం వల్ల ప్రతికూలమైన వాతావరణం రావడం మా క్షేత్రస్థాయి నుంచి మా కార్యకర్తలకు ఎవరికి ఇష్టం లేదు. ఓకే నాగార్జున చెప్పండి. ఓకే లక్ష్మీపతిరాజా, వి గాట్ యువర్ పాయింట్. నాగార్జున మీ చట్టాలు నా దగ్గర జాగ్రత్తగా ఉండాలని మేము పదే పదే హెచ్చరిక చేస్తా ఉన్నాం. చేయలేము, కానీ సరైన సమయంలో కేంద్ర నాయకత్వం అన్ని చూస్తా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం మాకుంది. ఆ నమ్మకం కూడా ఉంది. మాకు ఆశాభావం కాదు, ఆత్మవిశ్వాసం ఉంది మాకు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలన అధోగతి పాలన అని చెప్పి మీరు అంటా ఉన్నారు, మేము అంటా ఉన్నాం. దానికి ఏకీభవిస్తా ఉన్నారు కదా మీరు. మేము అధోగతి అంటలా, గౌరవ ముఖ్యమంత్రి వారే స్వయంగా అనేక సందర్భాల్లో మంత్రివర్గ అనంతరం కానీ, సమావేశాల లీకులు కానీ, వారి యొక్క పేపర్లో కొన్ని పేపర్ల ద్వారా జాగ్రత్త నా దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడు నిన్న కూడా చెప్పారు, మాకు ఇబ్బంది అయిందేమని, నా దగ్గర జాబితా ఉంది, అవినీతి జరుగుతూ ఉంది, 3 నెలల్లో అవినీతి ఆకపోతే చర్యలు తీసుకుంటా అని. అలా అని ఉండాల్సింది కాదు గౌరవ ముఖ్యమంత్రి. ఎవడన్నా కనుక అవినీతి కనుక పాల్పడితే తోలు తీస్తా అనే వాతావరణము, శిక్షిస్తా అనే ఒక భయం కనుక ఉంటే కనుక ఆ పరిస్థితి రాదు. ఇసుక కూడా రాష్ట్రంలో ఫ్రీ అన్నారు, దానివల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. టీవీల్లో కూడా ఈరోజు స్క్రోలింగ్ వస్తూ ఉంది. దాంట్లో ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు ఉన్నారనే మాట పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అది కూడా మాకు ఇబ్బంది ఉంది. కానీ లక్ష్మీపతిరాజా గారు మేము కొంతవరకే చెప్పగలుగుతాం. లక్ష్మీపతిరాజా గారు, నేను చివరిగా ఒకటి అడుగుతాను మిమ్మల్ని. 3 సంవత్సరాలు ఇవాళకి 3 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ పాలన ప్రారంభమై 3 సంవత్సరాలు ఇవాళకి పూర్తయింది. ఈ 3 ఏళ్లలో జరిగిన ప్రజా సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కొన్నిటి చెప్పగలరా మీరు బ్రీఫ్గా? మేమేమంటున్నాం అంటే ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి 1,95,000 ఇళ్ళు ఇచ్చాము. ఎక్కడా కూడా మా క్షేత్రస్థాయి ఎందుకోసం మీరు ఇచ్చారు? 1,93,000 ఇళ్ళు ఎందుకు ఇచ్చినట్టు? మిత్రపక్షం నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టండి, పథకాల అమల్లో మమ్మల్ని భాగస్వాములు చేయండి. ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా అన్ని ఇళ్లకి కూడా ఉచితంగా అర్హులైన వాళ్ళకి గ్యాస్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి నరేంద్ర మోడీ గారు ఫోటో వేయండి. ఎందుకంటే సార్ నేను అడిగింది నరేంద్ర మోదీ చేస్తున్న పనులు కాదు, ప్రధానమంత్రి చేస్తున్న పనులు కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 ఏళ్లలో జరిగిన కార్యక్రమాలు ఏమిటి అని అడిగినాను.
కేంద్ర ప్రభుత్వం ఇన్ని ఇండ్లు ఇచ్చింది అంటున్నారు, ఆ కాంగ్రెస్ వారు అంటున్నారు అందులో ఎన్ని ఇళ్ళు కట్టారని అడుగుతున్నారు. ఎన్ని ఇళ్ళు కట్టారు ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 ఏళ్లలో? నేను ఒక్క నిమిషం మాట్లాడతాను సార్, ఒక్క నిమిషం ఏంటంటే మీరు మళ్ళా చదువుతారు కానీ ఒక్క ఇల్లు కూడా కట్టనప్పుడు 193,000 ఇళ్ళు ఇచ్చిన మీ ఘనకీర్తి గొప్పదా? ఒక్క ఇల్లు కూడా కట్టని నిర్లక్ష్యం గొప్పదా? ఇల్లు కూడా కట్టనప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు మీరు వీరితో ఏ అవినీతి చేసినా అంటగాగాలి. మీ దగ్గర చిట్టా ఉంది, మీ కార్యకర్తలు నినదిస్తున్నారు. లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ అంటున్నారు, లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ అంటున్నారు. దాన్ని మీరు పట్టించుకోరే. ఫైనల్ గా చెప్పండి. మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు సార్? మంచి గిట్టుబాటు ఉంది అన్నట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సమయం అయిపోయింది మనకు. రైతు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, మాకెందుకు ఇస్తారండి? మీ మిత్రపక్షం మాకెందుకు ఇస్తారు? మంచి లాజిక్ ఉండాలి ఏదైనా చెప్తే. తీసుకోండి. నాగార్జున గారు చివరిగా ఒక మాట ఏమని చెప్తారా? వెరీ క్లియర్ అండి. రాష్ట్రంలో జరిగే అక్రమాలకి, అన్యాయాలకి, అరాచకాలకి లక్ష్మీరాజు గారు ఒక్క నిమిషం ఆగండి. ఫైనల్ గా నాగార్జున గారు చెప్తున్నారు, విందాం. నాగార్జున గారు చెప్పండి. కేంద్ర నాయకత్వం అన్ని గమనిస్తా ఉన్నది. సరైన సమయంలో మేము చెప్పాల్సిన వేదికల మీద మేము చెప్తా ఉన్నాము. మీలాగా ఏది పడితే అది మాట్లాడే అవకాశం మాకు లేదు. అయినప్పటికీ లక్ష్మీరాజు గారు ఆగండి. నాగార్జున గారు చెప్పండి. నాగార్జున చెప్పండి. సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ నాగార్జున మీరు చెప్పండి. సమయం అయిపోయింది మనకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి అవుతా ఉంది రేపటితో. ఈ రాష్ట్రంలో ఒక్క ప్రజా సంక్షేమ పథకం కూడా ఈ రాష్ట్రంలో చేయలేదు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా ఈరోజు తిరోధకాలు ఇచ్చాడు. ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని మరిచి కోటాన కోట్లు దండుకుంటూ ఇసుక మట్టి అమ్ముకొని ఆయన కుమారుడు కేసుల్లో ఇరుక్కోబోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. అభివృద్ధి అనేది శూన్యం. అభివృద్ధి సంక్షేమానికి తిరోధకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయాడు ఈ రాష్ట్రంలో. థ్యాంక్ యూ నాగార్జున, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు, అట్లాగే లక్ష్మీపతి రాజు గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. 3 ఏళ్ళు అనేది తక్కువ సమయం ఏం కాదు. నిజానికి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తే వాటిని ఏకరువు పెట్టడానికి అసలు సమయం చాలకూడదు 3 ఏళ్ళు పనిచేసినట్టయితే. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 ఏళ్లలో భూకుంభకోణాలు, అవినీతి, అక్రమాలను గురించే వింటున్నాం తప్ప అభివృద్ధి గురించి ఎక్కడ మనకు మాట కూడా వినిపించడం లేదు. ఏం మాట్లాడినా రాజధాని నిర్మాణం పేరుతో కాలం వెళ్ళబుచ్చేస్తున్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.